ధరణి పోర్టల్లో అవకతవకలు అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని సిఐడి డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్మన్ గా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్కు సంబంధించి టెండర్ ప్రక్రియ మొదలు, పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత, అక్రమ లావాదేవీలు తదితర అంశాలన్నిటిపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులను జారీ చేశారు. సెట్ సభ్యులుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, రాష్ట్ర సాంకేతిక సమాచార శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందులను సభ్యులుగా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రతినిధి సాంకేతిక నిపుణుడిగా, సీసీఎల్ఏలోని సమగ్ర భూ రికార్డుల మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ చౌహాన్ ను కన్వీనర్ గా ఈ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ, మెయింటెనెన్స్ కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారా లేదా అన్నది సెట్ నిగ్గు తేల్చాలి. గడువులోగానే కాంట్రాక్ట్ను అప్పగించారా, దివాళా ఆరోపణలో నిజమెంత, కాంట్రాక్టు అమలులో ఉండగా విదేశీ సంస్థలకు యాజమాన్య హక్కులు మారాయా, ధరణిలో వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం కలిగిందా, చెల్లింపులు లేకుండానే లావాదేవీలు, అసాధారణ సమయాల్లో లావాదేవీలు జరిగాయా, సిస్టమ్ లాగ్లు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్రస్లు నమోదు కాకపోవడం, లావాదేవీల ఐడీలు సరిపోలకపోవడం వంటి వివరాలు సేకరించాలి. అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలి. ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు కేసులను అప్పగించాలా అనేది సూచించాలి. అత్యవసరమైతే మధ్యంతర నివేదికలు కూడా సమర్పించవచ్చని తెలిపింది.